ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అర్థ విపరిణామం అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనాలు, భాషా శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాల గురించి మరియు అర్థ విపరిణామంలోని రకాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ అర్థ విపరిణామం అంటే ఏంటి? విపరిణామం అంటే మార్పు. భాషలో కాలక్రమేణా వర్ణాలు, ధ్వనులు, వ్యాకరణ నిర్మాణము మారినట్లుగానే అర్థాలు కూడా మారుతూ ఉంటాయి. అలా కాలక్రమంలో అర్థాల్లో కలిగిన మార్పుని అర్థ విపరిణామం అని అంటారు. అర్థ విజ్ఞానానికి సంబంధించిన మొట్టమొదటి గ్రంథం లా సెమంటిక్యూ. దీనిని 1897లో ఫ్రెంచ్ భాషా శాస్త్రవేత్త మైథేల్ బ్రెయిన్ గారు రచించారు. నెక్స్ట్, తెలుగు భాషలో అర్థ విపరిణామం మీద వచ్చిన మొట్టమొదటి పరిశోధన గ్రంథం ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్. రచించినది ఆచార్య జిఎన్ రెడ్డి. 1964లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి డిగ్రీ పొందారు. ఇది గ్రంథ రూపంలో 1966లోకి వచ్చింది. ఆచార్య జిఎన్ రెడ్డి పదజాలానికి సంబంధించినట్టి అర్థంలో కలిగే మార్పును అర్థ విపరిణామం అంటారు. ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం ఒక భాషలో కాలక్రమేణా వర్ణాలు, వ్యాకరణ నిర్మాణము మారినట్టుగానే పదాల అర్థాలు కూడా మారుతాయి. ఒక భాషలో పదాలలో గల అర్థాలలో వచ్చిన మార్పునే అర్థ విపరిణామం అంటారు. అర్థ విపరిణామంలోని రకాలు. ఫస్ట్ వన్, అర్థ వ్యాకోచం. అర్థ వ్యాకోచం అనడమే అర్థ వ్యాకోచం, వ్యాకోచం అవ్వడమే అర్థ వ్యాకోచం. మొదట పరిమితార్థాన్ని బోధించేటటువంటి ఒక పదం, అంటే ఫస్ట్ దాని అర్థం పరిమితంగా ఉంటుంది. ఆ తరువాత పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించినట్లయితే అది అర్థ వ్యాకోచం. అర్థ వ్యాకోచానికి ఆంగ్లంలో గల పేర్లు: సెమాంటిక్ ఎక్స్టెన్షన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ మీనింగ్, ఎక్స్ప్లెయిన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ మీనింగ్. ఉదాహరణకి చూడండి: చెంబు, నూనె, కమ్మ, ధర్మరాజు, భీముడు, నారదుడు, మహారాజు, రాక్షసుడు, అవధాని, గంగ, కష్టాలు, అష్టైశ్వర్యాలు, తైలం, గ్లాసు, వారం, నంజుడు. వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ విస్తృతార్థాన్ని చూడండి మనకి ఎలా వస్తుందో. చెంబు, కెంపు అంటే ఎరుపు. ఈ వర్ణం రంగులో ఉండే లోహం రాగి. వర్ణ వ్యత్యయం వల్ల కెంపు, చెంబుగా మారింది. చెంబు అంటే రాగి లోహాలతో చేయబడిన ఒక ప్రత్యేక ఆకారంలోని పాత్ర. కానీ నేడు ఇత్తడి చెంబు, కంచు చెంబు, స్టీల్ చెంబు, ప్లాస్టిక్ చెంబు అనే ప్రయోగాలు వాడుకలో ఉన్నాయి. అంటే ఇలా విస్తృతంగా పెరిగిపోయిందనమాట. ఫస్ట్ పరిమితార్థం వచ్చి ఆ తర్వాత దాని అర్థం చాలా విస్తృతమైపోయింది. నెక్స్ట్ చూడండి: నూనె. నువ్వుల నూనెకు మాత్రమే వాచకమైన నూనె శబ్దం నేడు సామాన్య వాచకంగా వాడబడుతుంది. ఉదాహరణకు వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, వేప నూనె, తిప్ప నూనె, విప్ప నూనె, ఇలా అనమాట. నెక్స్ట్ కమ్మ. కమ్మ శబ్దం తాటి కమ్మలతో చేసిన ఆభరణ విశేషంగానే మొట్టమొదట వ్యవహరించబడింది. చెవులకు ధరించే ఆభరణం అని అర్థం. ఉదాహరణకి వజ్రపు కమ్మలు, ముత్యాల కమ్మలు, ఇలా అనమాట. ఫోర్త్ వన్, ధర్మరాజు. ధర్మరాజు అనే పదం వ్యక్తివాచకం, కానీ నేడు మంచివాడు అనే అర్థంలో వ్యవహారంలో ఉంది. నెక్స్ట్ భీముడు. భీముడు అనే పదం కూడా వ్యక్తివాచకం, కానీ నేడు అది చాలా బలవంతుడు అనే అర్థంలో ప్రయోగించబడుతుంది. నారదుడు, ఇది కూడా వ్యక్తివాచకం, కానీ ఈ పదానికి తగువులు పెట్టేవాడని, తంటాలు పెట్టేవాడని, చాడీలు చెప్పేవాడని అర్థంలో వచ్చేసింది. మహారాజు. మహారాజు అంటే రాజులకు రాజు అని అర్థం, అంటే రారాజు అని అర్థం, కానీ నేడు ధనవంతుడు, గొప్పవాడు, స్థితపరుడు అని అర్థ వ్యాకోచం పొందింది. రాక్షసుడు, ఇది జాతివాచక శబ్దం. నేడు ఈ పదం క్రూర కర్కుడు, మంచి పట్టుదల గలవాడు అనే అర్థంలో వాడుతున్నారు. అవధాని, అవధానం చేసే వ్యక్తి. నేడు ఈ పదం వ్యక్తుల పేర్లలో కుల సూచికార్థ విస్తృతిని పొందింది. గంగ అంటే భగీరథ అని అర్థం, కానీ ఇది నేడు సామాన్య వాచకమైపోయింది. అష్టకష్టాలు అంటే 8 రకాలైన కష్టాలని అర్థం. అవి దేశాంతర గమనం, భార్య వియోగం, ఆపత్కాల బంధుదర్శనం, ఉచ్చష్ట భోజనం, శత్రుస్నేహం,
పరాన్న ప్రతీక్షణం, అప్రతిష్ట, దరిద్రం. కానీ ఎక్కువ కష్టాలని సామాన్యమైన అర్థమైపోయిందనమాట. అష్టైశ్వర్యాలు, 8 రకాలైన ఐశ్వర్యాలు: దాసి, ధనం, ధాన్యం, బంధువు, మృత్యువు, వస్త్రం, వాహనం, సుతుడు. నేడు ఏ ఐశ్వర్యాన్నైనా మనం అష్టైశ్వర్యాలు అనే పదాన్ని వాడుతున్నాం. నెక్స్ట్ తైలం, నువ్వులు, తిలం నుంచి తీయబడినది తైలం. కానీ నేడు తైలం అంటే లంచం. మందార తైలం, నారికేల తైలం, భృంగానులక తైలం అనే అర్థాలలో వాడుతున్నాం. నెక్స్ట్ గ్లాస్, గాజుతో చేసింది మొదటిది గ్లాసు. నేడు ఏ లోహాలతో చేసిన దాన్నైనా గ్లాసుగానే పిలుస్తున్నాం. నెక్స్ట్ వారం, కావ్య భాషలో రోజు అని అర్థం. నేడు 7 రోజులు. నంజుడు, ప్రాచీనార్థం మాంసం. నేడు కూరలు, పచ్చళ్ళు అని అర్థ వ్యాకోచం పొందింది. నెక్స్ట్ అర్థ సంకోచం గురించి నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.